రుచి ఎక్కడి నుంచో గుమగుమలు ఆ సువాసనలు ఇలా వస్తూ ఉంటే అబ్బా 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 కుమ్మేయాలనిపిస్తుంది. అయినా ఈ వంటలన్నీ బోరు కొట్టేసేయండి. ఈ వంటలు తిని 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 ఇంకా ఏదైనా కొత్త వంట తినాలనిపిస్తుంది. ఆ వంటకి పేరు కూడా కొత్తగా ఉండాలి, టేస్ట్ కూడా చాలా కొత్తగా ఉండాలి. అసలు వంటలు అనేవి ఎలా ఉండాలి తెలుసా? అవి తింటూ ఉంటే ఆటోమేటిక్గా కవితలు వరదల వచ్చేస్తూ ఉండాలి. ఇటు వంటలు ఇటు కవితలు, ఇటు కవితలు ఇటు వంటలు. వంటలకి కవితలకి ఏంట్రా సంబంధం అంటారా? సాధారణమైన సంబంధం కాదు, అది ఒక సూపర్ రిలేషన్. ఆ రిలేషన్లో ఒక కిక్కు కూడా ఉంది. మీరు కూడా చూడాలనుకుంటున్నారా? చూడండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను, వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? లీటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసరి ఇంకొన్ని కవితలను స్వీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఏమిటమ్మా, నువ్వు మా ఓనర్ గారి కోడలేవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటే? పొద్దున మన ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను, వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి. తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా. రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక్కడి నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? అసలు మెన్ జెంటిల్మెన్ ఎప్పుడవుతాడు? ఇలాంటి పనులు చేస్తే మాత్రం అస్సలు అవడు. అసలు ఏంటండి ఆ పనులు? ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా? డబ్బులు కూడా వేస్ట్ కదా. ఆ డబ్బులు ఏదో ఎవరికైనా దాన ధర్మాలు చేసుకుంటే పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం పురుషార్థం కూడా వస్తుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు మీకు ఇలాంటి అవసరం అంటారా? ఆ ఆట ఏంటి, ఆ పాట ఏంటి, ఆ పిచ్చి పనులు ఏంటి? ఎవడైనా చూసాడంటే నవ్విపోతాడు.
నాకు అలాంటి అలవాట్లేదు. అరే పొద్దున్నే వేస్ట్ క్యాండిడేట్. ఛే. నేనా? ఎందుకు? ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడువు ఓకే, మరి ఫేస్ కనపడదే. ఈ పిల్లకి కాస్త సిగ్గెక్కువ, ఆ. ఫ్యామిలీ టైప్. ఆ. అందుకే నడుము బొట్టు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి, బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గర ఉడకో. పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఏమండి, ఏమండి, ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. ఆ. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే తలుపు తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కోండి. ఆ, తలుపేసేయండి. చేస్తే ఫుల్ ఎంజాయ్. అమ్మా, నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? ఆ, సరే ఆ. నాకు 50 పైసే వద్దు, మొత్తం డబ్బంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు, నమ్మకం కుదిరింది. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు. గుర్తుంది కదా? ఆ. కరెక్ట్ గా 7 గంటలకి ఆ. హోటల్ ఫుల్ మూన్. ఆ. ఫోటో చేడతా. ఓకే, ఇదిగా 7:00 కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే. అసలు అప్పు చేయడం కష్టమా, అప్పు ఇవ్వడం కష్టమా, అప్పు తీసుకోవడం కష్టమా, అప్పు చేయకుండా ఉండడం కష్టమా, అప్పు ఇవ్వకుండా మేనేజ్ చేయడం కష్టమా, అప్పు అడగకుండా ఆపడం కష్టమా, అప్పు తీర్చడం కష్టమా, అప్పు తీసుకున్నాక ఎగ్గొట్టడం కష్టమా, అప్పు ఇవ్వకుండా ఆపడం కష్టమా? వామ్మో, అప్పులో ఇన్ని ముప్పులా! అప్పు తీసుకోవడం చాలా ఈజీ అనుకుంటున్నారు కదా? కాదండి బాబు, చాలా కష్టం. అప్పు ఇవ్వడం, అప్పు అడగడం, అప్పు తీసుకోవడం, అప్పు తీర్చడం ప్రతిదీ కష్టమే. అమ్మకి వీళ్ళు హీరోయిన్ వేషం ఇస్తారో తెలియదు కానీ ఇలా ఆఫీస్ చుట్టూ మాత్రం తిరగలేక వస్తున్నాను రా. ఫోను అలా పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. ఇప్పుడు అక్కడ మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. మైసూర్ జాక్సన్ గారు హైదరాబాద్ వచ్చి బాకీ గురించి ఫోన్ చేస్తున్నాడే. కేక్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదేంటిది, ఆ లోన్ తర్వాత లైన్స్ బిజీ అంటాడు. అలా నేను పెద్దవాడి నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. मैसूर जाक्सन गारू ఉన్నారండి. यही लाइन्स बहुत बिजी है, आप थोड़ी देर के बाद ट्राई कीजिए. क्या 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 ఏది ఇంకోసారి చెప్పు. అలోని బాతుకు ఏజెంట్ అంటాడు. అలా మీరు చేసిన నెంబర్ తో ఇక్కడ ఏ ఫోను పనిచేయటం లేదు. దయచేసి మీరు డైల్ చేసిన నెంబర్ ని ఒకసారి సరి చూసుకోండి. ఏడు చూసుకున్నది ఏడు చూసుకున్నది. అయ్యి బాబాయ్, ఓసారి బిజీ అంటాడు, ఓసారి కేజీ అంటాడు, ఈసారి ఏకంగా నెంబరే పనిచేయట్లేదు అంటాడు. నేను దీనా దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఓరి నాయనో, ఈడు బాకీ మొత్తం నా ఎస్టీడీల్ కే సరిపోయేటట్టుంది. ఎందుకు వచ్చిన గొడవలే, ఊళ్ళోకి వచ్చినప్పుడు అడగొచ్చు. అలా నేను జాబిల్ రాజేశ్వరం మాట్లాడుతున్నానండి. అక్కడ జాక్సన్ గారు ఉన్నారండి. ఈడు మళ్ళీ లైన్లోకి వచ్చాడండి. జాక్సనా? జాక్సన్ క్యా ఉన్నాయి బేటా, మేరా నామ్ బొక్కాడియా హై. బొక్కాడియా ఇదేంటిది? ఈ హిందీ వాళ్ళ లైన్లోకి ఎలా వచ్చాడు? అలా హలో హలో, मैं नागेश्वरराव बात करता हूँ. वहाँ जैक्सन है ना? ఇంతలోనే హిందీ నేర్చేసుకున్నట్టున్నాడే. యారు పేసరదే? నాను కుంభకోణం చిదంబరం పేసరా. కుంభకోణం చిదంబరమా? అయ్యి బాబోయ్, ఈ అరవడు మళ్ళీ లైన్లోకి ఎలా వచ్చాడు? చూడు చిదంబరం, ఇప్పుడే చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ మైసూర్ జాక్సన్ ఉన్నాడా? జాక్సన్ ఇల్లేప్పా, எனக்கு தெலுங்கு தெரியாது, தமிழ்ல சொல்லு. தமிழ்ல சொல்லனா? தமிழ்ல ఎలా சொல்லనరా? ఓరే నాయనో, சொல்லல అన్న, ఫోన్ వెచ్చుకోంగ. పాస్పోర్ట్ ఎస్, ఈ ఆల్బమ్ కదా లోపల పెట్టు. హలో, నాను నాగేశ్వర పేసరా. చూడు చిదంబరం, అంగే మైసూర్ జాక్సన్ ఇరికారేమో, కొంచెం పారు. ఓరి నమ్మకడు మాడా, టెంపుల్ కూడా నేర్చేసుకున్నాడే. ఒరే పాస్పోర్ట్ నాగేశ్వరరావు, నీ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బాగే. दंडे में खड़ो लखनऊ चंदन में पश्चिम का देवरे अम्मा की बोलो आसन से जलकोट सकू अलकोट सर नीसी किसी माल गंडी से गंडू मत्तल कोड़ी गाराला बొచ్చు.
ఓరి నాయన ఇదే భాష? Just don't see the reason why they came all of America to see the people answers in distribution scoundrels. I just don't like, and that's a kabadi reason they would keep the phone there. ವಾಮ್ಮೋ ಈ ಭಾಷೆ ಅಂటారే? ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ನನಗೇನೆ ಅಷ್ಟು ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ. ನೀವು ಒಂದೇ ಸಲ ಹೇಳ್ತೀನಿ, ಕೇಳ್ಬೇಕು ಇಲ್ಲೆಲ್ಲ ಬಿಟ್ಬಿಡಿ. ನನಗೇನು ಅಷ್ಟು ಅಭ್ಯಾಸ ಇಲ್ಲ, ಒಂದೇ ಸಲ ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡಿ. ನಮ್ಗೇನು ಇಷ್ಟ ಇದೆ, ಬಿಟ್ಬಿಡಿ. అయ్య బాబోయ్ ఏంట్రా అప్పుడు ఏంట్రా? తక్కిలి తిబిల్టాలి తుక్కిల్టాలి తప్పల్టో తిప్పట్టు తోటి బిట్టు తోటి తిత్తాపడి కొడు తోటి బిట్టు తోటి బిట్టు తోటి బిట్టు తోటి బిట్టు డబ్బు కొడుకుతా ఉల్లాబడి తుల్టా అయ్యో ఈ భాష అయ్యా అయ్యా ఏంట్రా ఈ భాష ఏంట్రా? అయ్యో అయ్యా అయ్యో అసలు ఈ ప్రపంచంలో 3వ వంతు వాటర్ తోటే నిండుంది అంటారు కదా. కానీ వాటర్ తాగాలంటే డబ్బులు పే చేయాలి, వాటర్ బయటకు వదలాలంటే సులభ్ కాంప్లెక్స్కి డబ్బులు కట్టాలి. ఇదేంటండి బాబు, నిజంగా చాలా కష్టం కదా. ఇప్పుడు ఎడారిలోకి వెళ్ళి వాటర్ తాగాలంటే దొరుకుతుందా? అదే 10 మంది జనాలు ఉన్నప్పుడు వాటర్ వదలాలంటే అది కూడా చాలా కష్టం. ఇదంతా ఈ బాధలన్నీ మనుషులకు మాత్రమే, మిగతావన్నీ హ్యాపీగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కానిచ్చేస్తాయి. కానీ మనకు కష్టమే. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. ఉన్నారు. సరే లోపల వాడు ఏం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలాసేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జేంటివి లెక్కావా? ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా, దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. మళ్ళీ ఇటు తిరిగిందంటే టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను నేను. ఏం చేయండి రా దేవుడు, లాభం లేదు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఓ ట్యూబ్ పెరిగింది. వెనకెళ్ళ ఓహో, అమ్మాయి గుడ్డిదే. తెవలంటరా దరిద్రులారా.